నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చి మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలండి. ముఖ్యం ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాము. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా కన్న తండ్రి, దేవమి ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి ప్రభా, మరి గతించిన కాలం అంతటిలో కూడా దేవ మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ రక్షిస్తూ పోషిస్తూ తండ్రి, మరి ఎన్నో విలువైన విషయాలు కూడా నేర్పిస్తూ తండ్రి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్నందుకు, ఎంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మరి పరిశుద్ధుడైన అతి విలువైన సమయాన తండ్రి మీ సన్నిధిలో ఉండగలిగే గొప్పదైన భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన తండ్రి. వందనాలు స్తోత్రాలు ప్రభా. చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి కుటుంబంపై మీ కృప నుంచండి, మీ దీవెనకరమైన హస్తం నుంచండి తండ్రి. ఏ కుటుంబం కూడా నాయన ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమాధానకరమైన స్థితిలోను, శాంతితోనూ, సంతోషంతోనూ, సమృద్ధికరమైన అన్ని విషయాలలో సమృద్ధికరంగా ఫలించినట్లుగా ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో ముఖ్యంగా వాక్య సందేశంలోకి వెళ్ళుచుండగానైనా ప్రతి ఒక్కరూ కూడా మరి అతి విలువైనటువంటి మీ వాక్యంపై వారి యొక్క దృష్టిని కేంద్రీకరించినట్లుగా కృప చూపండి తండ్రి. అలాగే చెప్తున్న నాకు ఆత్మ సహాయంతో నడిపించండి, సంయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. మరి సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఈ సమయమందు వారు బలపడడానికి ఆ మాటలను మాత్రమే నాతో మాట్లాడించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, మీ శక్తి చేత, మీ బలం చేత, మీ జ్ఞానం చేత నడిపించమని, చివరి వరకు కూడా మాకు తోడుగా ఉండమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుడితో కనెక్ట్ అయి ఉండడం, లేదా దేవుడితో సహవాసంలో ఉండడం, దేవుడితో కలిసి నడవడం అంటే ఏంటి? అసలు మనం విశ్వాసంలోకి వచ్చాక ఒకటి రెండు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన చెప్పిన మాట మనం వినడం. రెండు, మన మాట ఆయన వినడం. ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు? దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. అంటే వాక్యం మాట్లాడుతుంది అనుకోండి, వాక్యాన్ని వింటున్నా చదువుతున్నా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. మనం మాట్లాడటం అంటే అది ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుడితో మాట్లాడుతాం. ఈ రెండు విషయాలలో మనం దేవుడికి చాలా దగ్గరగా అవుతాం. ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో ఎవరితో ఉన్నట్టు? దేవుడితో ఉన్నట్టు. ఎవరైతే ఎక్కువ వాక్యాన్ని చదువుతారో లేదా వింటున్నారో వాళ్ళు ఎక్కువ సహవాసంలో ఎక్కువ టైము ఎవరితో ఉన్నట్టు? దేవుడితో ఉన్నట్టు. అంటే దేవుడికి చాలా దగ్గరగా ఉన్నట్టు ఈ రెండు విషయాలలో. మరలా యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటే మళ్ళీ జీవితం ఎలా ఉన్నా సరే ఈ రెండు చేస్తానంటే కుదరదు. జీవితం అనేది సాక్షి జీవితంగా మాదిరికరంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈ రెండిట్లో కూడా మనం బ్యాలెన్స్డ్ గా నడుస్తూ ఉండాలి. ఓకే, దేవుడు మనకి చాలా విషయాలు నేర్పిస్తాడు. దేవుడు చెప్పినవి చాలా వినేసాము. దేవుడు చెప్పిన గ్రంథం ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంది, వాక్య రూపంలో ఉంది, జ్ఞాన రూపంలో ఉంది. సరే, మనం మాట్లాడేది ఉంది కదా, ఆ రెండో పాయింట్ ప్రార్థన ఉంది కదా. మనం దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే మనం దేవుడికి ప్రార్థించాలి లేదా మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? తోడుగా ఉండండి, అంతేనండి. రక్షణ అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. అంతేని అడుగుతారు. మరి ఉమాగారు అంటే ఇల్లు అడిగారు, ఆవిడ నిద్ర అవుతుందంట. మరి ఇల్లు రాలేదు ఆవిడికి. అంటే భౌతికమైనది అడగాల. ఒకటండి, ఇచ్చిన దానికి కృతజ్ఞతలన్నా చెప్తాము, లేదా మనకు లేనిదైనా అడుగుతాము. ఓకే, లేని దాంట్లో భౌతికమైనది అడగాల, ఆత్మీయమైనది అడగాల? ఆత్మీయంగా అడగాలి.
ఇదే కదా అందరూ రాసుకున్నారు. ఏమండి ఆవిడకి ఇల్లు ఇవ్వకూడదు అయితే దేవుడు. మరి అంతే కదా. మరి ఆవిడ మమ్మల్ని అడిగేది ప్రార్థన చేయండి ఇల్లు తొందరగా అవ్వాలనేది ఆవిడ చేసుకునేది. అది భౌతికమైనది కదండి. మరి ఆత్మ బలపడాలంటే ఏదో ఒక స్థలం ఉండాలి కదా. ఇప్పుడు మందిరం ఉందండి, మనం అందరం కూడుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. అలా అని ఇది వద్దే వద్దా? భౌతికమైనది కాబట్టి మనం ఎందుకు అడ్డుకట్లేయాలి? ఈరోజు ఒక మంచి పాయింట్ చెప్తానండి మీకు. ప్రార్థనలో ఈ మెలకువ కలిగి ఈసారి ఎలా ప్రార్థించండి. ప్రార్థనలో ఈ మెలకు ఉండాలి, ఈ స్పృహ ఉండాలి. ఎందుకంటే మనమే తెలియకుండా కొన్ని అడ్డుకట్లు వేసుకుని దేవుడి శక్తిని పొందలేకపోతున్నాం. ఒక మాట చదువుదాం ముందు. మత్తయి సువార్త 7:7. మత్తయి సువార్త 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అంతే. ఈ మాట చదవండి బాగా. ఒక 2-3 సార్లు, ఒక 10 సార్లు మననం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే అడగండి మీకు ఇయ్యబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తలుపు తీయబడుతుంది, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు అన్నాడా? లేకపోతే కొందరికి వస్తుంది కొందరికి దక్కదు. అదంతా ప్రారంభ కర్మ, అదంతా దైవాధీనం, నీ కర్మ అని అన్నాడండి. మనం ఎందుకు జోడించాలి? మనం ఇలా జోడించి ఇలా తగిలించి రాకుండా చేసుకుంటున్నాం. ఎందుకే మన అభివృద్ధికి అడ్డుపడేది ఎవరో కాదు, మనమే అడ్డుపడుతున్నాం. ఎలాగో మీకు చివరికి వెళ్ళేసరికి అర్థమవుతుంది. ఇక్కడ ఏమి లిమిటేషన్స్ లేవండి. మీరు ఎంతవరకు అడగొచ్చు అని ఏం లేదు. అడగండి మీకు ఇవ్వబడుతుంది. నియమం అంతే, మీరు అడగకుండా పొందుకోలేరు. అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. అయితే మీరు అడగాలి. ఎలాగా? మళ్ళీ మురికి పనులు పాప పనులు చేస్తూ ప్రభువా నాకేంటి ఏం కలిసి రావట్లేదు అంటే అవతలకు పో అంటాడు. అసలు ప్రార్థించే అర్హత లేదు, నీకు అడిగే అర్హత లేదంటాడు. ఒకటి, ఆయన ఆజ్ఞలు గైకుంటూ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటూ నీతి కలిగి ఉంటూ ఏదైనా అడగండి, ఏదైనా అడగండి. అందులో ఆ లిస్టులో ఏదైనా పెట్టుకోండి. అది భౌతికమైనదా ఆత్మీయమైనదా ఈ తేడా ఏమో అనుకోవద్దు. ఇది మనం కోరుకోకూడదేమో, ఆత్మీయ జీవితమే అడగాలేమో దేవుడి దగ్గర. అంటే భౌతికమైనవి కూడా ఆయన సెలవు ఉంటేనే వస్తాయండి. మనం ఇక్కడ ఎందుకు అడ్డుకట్టలు వేసుకుంటున్నామంటే ఆ సరైన అవగాహన లేక, సరైన జ్ఞానం లేక, ఏదో మిడిమిడి జ్ఞానంతో కొన్ని అడ్డుకట్టలు వేసుకుంటే అవే రాకుండా చేస్తున్నాయి. మీకు కొన్ని కోరికలు చూపిస్తున్నప్పుడు మీరే ఎంచుకోండి. అప్పుడు మీరే నిర్ణయం తీసుకోండి. అవి ఎంతవరకునే, అంటే భౌతికమైనదే అడిగితే ఇచ్చాడా, లేదా ఆత్మీయమైనవి కూడా అడిగితే ఇచ్చాడా? రెండూ ఇచ్చాడా? రెండూ ఇవ్వలేదా? అవతలకు వద్దు, నీకెందుకు, నీకు అంత పెద్ద కావాలంటే ఏదో బతికి చచ్చిపో అని అన్నాడా? ఆయన మనసు అక్కడ అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ పొరపాట్లు, ఈ అవగాహన రాహిత్యం అనేది తొలగిపోతుంది. అప్పుడు మాత్రమే మనం ఇంకా ఫ్రీగా తండ్రితోటి, ఇంకా ఫ్రీగా దేవుడితోటి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సరే, ఇక్కడ ఈ విధంగా చెప్పారు కదా, ఎవరిని అడగాలి, ఎలా అడగాలి? యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఈ మాట కూడా మీరు పదే 2-3 సార్లు ఒకసారి మననం చేసుకోండి. ఇక్కడ మీరు ఏం అడుగుతారో నా పేరట అడగండి. అంటే ఇప్పుడు
తండ్రిని మీరు ఒక ఆరోగ్యం అడుగుతారా, ఒక సంపద అడుగుతారా, ఒక జ్ఞానం అడుగుతారా, చదువు అడుగుతారా, లేకపోతే ఒక గృహం అడుగుతారా, వాహనం అడుగుతారా? మీ ఇష్టం అండి. అక్కడ లిమిటేషన్స్, హద్దులు ఏం పెట్టలేదు అసలు దేవుడు. కాకపోతే అన్యాయపు కోరికలు కోరొద్దు, అంటే ఒకరిని కొట్టి మీరు బాగుపడాలని అనుకోవద్దు. అదొక్కటే, పాపాన్ని మాత్రమే ఖండించాడు. మీరు ఏం అడిగినా, తండ్రిని ఏం అడిగినా నా పేరట కాదు, తండ్రిని ఏం అడిగినా క్రీస్తు పేరట అడగాలి. అంటే ఇప్పుడు తండ్రికి మనకి మధ్యవర్తి ఎవరు? అదొక్కటే నియమం. మనం ఏం అడిగినా క్రీస్తు ద్వారా తండ్రిని అడగాలి. అనుగ్రహించేది ఎవరు? దేవుడే. దేవుడు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలో చెప్తాను. ఆయన ఎందుకు ఇస్తానంటున్నాడో చెప్తాను మీకు. ఒక్కొక్కటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం పాపం వలన తండ్రికి దూరం అయిపోయాం. ఎవరికి దగ్గరయ్యాం? దుష్టుడికి దగ్గరయ్యాం. ఇప్పుడు దేవుడి పిల్లలుగా అనిపించుకోవాల్సిన మనం ఎవరి పిల్లలం అయిపోయాం? దుష్టుడి పిల్లలం అయిపోయాం. దుష్టుడి సంబంధం అయిపోయాం. అంటే దేవుడితో కనెక్షన్ పోయినప్పుడు కలిపింది ఎవరు? దుష్టుడండి. మనకి కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మనల్ని మరలా తండ్రికి కలిపింది ఎవరు? క్రీస్తు. క్రీస్తు రక్తం ద్వారా మరలా మనం అందరం ఏమయ్యాం? తండ్రికి పిల్లలం అయిపోయాం. ఇంక ఏ డౌట్ లేదు. మనం దేవుడి పిల్లలం అంతే. దేవుడి కుమార్తె నేను, మీరు దేవుడి కుమారులు అంతే. అలాగే ఫిక్స్ అవ్వండి. ఏ సందేహం పడొద్దు. ఒకవేళ అది కాదు, రక్షణ తీసుకున్న తర్వాత చిన్న పొరపాటు నా జీవితంలో జరిగిపోయింది, వదిలేండి, క్షమాపణ వేడుకుంటూ వదిలేండి. మిమ్మల్ని మరలా నిలబెట్టి హత్తుకునే ప్రేమ తండ్రిది. వదిలేసి త్రోసివేయడైనా. ఎందుకంటే నీ బలహీనతలు ఏంటో తెలుసు, నీ బలం ఏంటో తెలుసు. ముఖ్యంగా నువ్వు ఉన్న సిచ్యువేషన్ ఆయనకి తెలుసు. అర్థం చేసుకుంటాడండి. స్నేహితుడు అండి మీకు దేవుడు. తండ్రి, స్నేహితుడు, ఒక సహోదరుడు, ఒక శ్రేయోభిలాషి, అన్ని విధాలుగా మనతో సహవాసం, బంధం కలిగి ఉన్నాడు దేవుడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక చిన్న పాయింట్ ఏమన్నా దొరుకుద్దా, వదిలేద్దాం, త్రోసేద్దాం అనుకునే మనసు కాదు. మీరు పట్టుకుని ఎలాడతారు, ఇది జరిగిపోయింది, ఇది ఎలా అయిపోయింది, ఇంక నేను దేవుడికి దూరం అయిపోతున్నానేమో అని. కానీ అలా ఏమీ జరగదు. దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించగలడు, ప్రేమిస్తున్నాడు. లేదనుకోండి, వాడు పాపం చేసినప్పుడు చస్తాడు అక్కడే. కానీ మళ్ళీ అవకాశం ఇచ్చాడంటే నీకు టైం ఇచ్చాడు. మళ్ళీ వస్తావేమో, మళ్ళీ తెలుసుకుంటావేమో, మళ్ళీ దిద్దుకుంటావేమో, అప్పుడన్నా కడిగేసుకుంటావేమో అని. ఆ ప్రేమ తండ్రిది. తండ్రి ప్రేమ, కన్న ప్రేమ. నిన్నంత ఈజీగా వదలడు. చిన్న విషయానికి పట్టుకుని వేలాడే అంత చిల్లర మెంటాలిటీ కాదైంది. చాలా ఆ దేవుడు అనేటప్పటికి ఆ స్థాయిలోకి వెళ్ళి ఆలోచించాలి. ఇంకా అవన్నీ వదిలేయండి. అవన్నీ క్షమాపణ రద్దు చేసేసాడు. అంతే, ఆయన రద్దు చేసాడు. మీ మనసులోంచి కూడా తీసేయండి. ఇప్పుడు మీరేం అడుగుతారు? అసలు తండ్రికి పిల్లలు అని చెప్పిందే ప్రభువు, తండ్రికి మరలా మనకు సంబంధాన్ని కలిపిందే మన ప్రభువు. ఏం అడగాలన్నా క్రీస్తు పేరట అడగాలి. క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎప్పటికీ ఈ మొక్క ఫలించలేదు, తీసేద్దామా? తండ్రి ఒక్క సంవత్సరం టైం ఇద్దాం. ఆ విజ్ఞాపన కోరింది ఎవరు? ప్రభు అండి. అంత ప్రేమ చూపేవాడు ఆయన, అంత ప్రేమ చూపేవాడు. వద్దుదండి, వద్దు, ఈ ఒక్క సంవత్సరం ఇప్పటి వరకు చూశారు కదా, ఒక్క సంవత్సరం చూద్దాం, ఏమో మళ్ళీ ఫలిస్తాడేమో, మళ్ళీ బాగుపడతాడేమో. ఈ తర్వాత దీనివల్ల భూమి సారం కోల్పోతుంది కదా, కోల్పోతే మనిషి పోతాడు కదా, ఇక్కడ ఇంకొంచెం టైం ఇద్దాం అని మన పక్షాన ఉండి మన కోసం మనకంటే బాగా విజ్ఞాపన చేసేవాడే మన ప్రభువు. అంత గొప్ప ప్రేమని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దండి. ఎవ్వరూ దూరం చేసుకోవద్దు. ఎవ్వరూ సహవాసం నుంచి తొలగిపోవద్దు. సరే, ఇంటికి తర్వాత ఎందుకు ఇవ్వాలి? యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకేమి ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన
మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించెనో నేను మిమ్మును అలాగ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. ఇక్కడ మరలా ప్రభువే చెప్తున్నాడు, మీరు నా మాటల యందు నిలిచి ఉంటే. అంటే క్రీస్తు చెప్పిన మాటలేంటి? ఎక్కడ ఏ మాట మొదటి నుంచి చివరి వరకు తీసుకోండి, ఆ దేవుని మాట అయినా ఈ ప్రభు మాట అయినా ఒక్కటే. పాపం చేయొద్దు, మోసం చేయొద్దు, అన్యాయం చేయొద్దు, ప్రేమ కలిగి ఉండండి. అలాగే నీతి కార్యాలు జరిగించండి. మీకున్న స్థితిలో యథార్థంగా ఒకరికి మాదిరికరంగా ఆయన పోలి నడుచుకోండి. ముఖ్యంగా ప్రేమను కలిగి ఉండండి, క్షమాగుణాన్ని కలిగి ఉండండి. ఈ మాటలు ఎందుకు నిలవడం కష్టం అండి? ప్రతి వారం ప్రతి రోజు బైబిల్ మన దగ్గర ఉంటుంది, ఇవే బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యమైన సారం ఏంటంటే ఇదే: నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, క్షమించు, ప్రేమ కలిగి ఉండు అని. ఈ మాటల యందు నిలిచి ఉంటే రూల్ అప్లై అవుతుంది. ఈ మాటల యందు మీరు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడగండి. ఇప్పుడు గుర్తు చేసుకోండి, మీకేం కావాలి? మీరు అడ్డుకట్లు వేసుకోవద్దు. మీకేది ఇష్టం ఏం కావాలి అన్నీ అడగండి. ఎందుకు అడగమంటున్నానో తెలుసా? మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అవునా కాదా? ఒక గృహం దొరికింది మీకు, ఒక గృహం కట్టుకున్నారు, కూటం పెట్టుకున్నారు, ఎవరికి మహిమ? ఒక ఉద్యోగం వచ్చింది, కూటం ప్రార్థనా కూడికి పెట్టుకున్నారు, ఎవరికి మహిమ? ఒక గర్భఫలం వచ్చింది, జరిగింది, డెలివరీ అయింది, ఒక బాబునో పాపనో పొందుకున్నారు, వాళ్ళు ప్రార్థనా కూడికి పెట్టుకున్నారు కృతజ్ఞతతో, ఎవరికి మహిమ? దేవుడు. ఇప్పుడు దేవుడు మనసేంటి? క్రీస్తు మనసేంటి? మీరు బహుగా ఫలించాలి, మీరు పడిపోకూడదు, మీరు నష్టపోకూడదు, మీరు నాశనం అయిపోకూడదు, మీరు అంతకంతకి ఫలిస్తే. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, తండ్రి కొడుకు చాలా ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటాడా? నువ్వు ఇంతకంటే ఎదగడానికి వీలు లేదని అడ్డుకట్లేస్తాడా? అవసరమైతే ఎన్నో త్యాగాలు చేస్తాడు తండ్రి కొడుకు బాగు కోసం. బాధ్యత గలవాడైతే, బాధ్యత లేని వాడి గురించి పక్కన పెట్టండి, బాధ్యత గలవాడైతే ఆ కొడుకు అభివృద్ధి అవ్వడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. నాలా నువ్వు కష్టపడకూడదు అంటే ఒక సామాన్యుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? దేవుడైతే నాలా కష్టపడకూడదు కాదు, చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోవాలి నువ్వు. ఆయన కష్టపడింది దానికి సామాన్యుడు కాదు కాబట్టి ఆయన ఆలోచన అలా ఉంటది. కానీ ఇక్కడ ఒక తండ్రి ఆలోచన ఏమని ఉంటది? ఎన్నో త్యాగాలు చేసి, ఎంతో కష్టపడి ఆ బిడ్డ ఎదగడానికి ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తాడు. ఇది ఒక శారీరక తండ్రి ఆలోచన. మరి పరలోకపు తండ్రి ఆలోచన కూడా ఎలాంటిదంటే, మీరు ఫలించాలి. ఏ విషయంలో ఏం చెప్పలే, అన్ని విషయాల్లోని మీరు ఫలించడం వలన ఆ తండ్రికి మహిమ. ఎందుకంటే మనం ఆ తండ్రికి వారసులం. మనం ఆ తండ్రికి ఉన్న ప్రతి ఆస్తిలో కూడా వారసులం. గుర్తించారు ఎప్పుడైనా? ఆ తండ్రికి ఉన్న ఆస్తి ఏంటి? పరలోకానికి వెళ్ళిపోకండి ముందే ఫస్ట్ ఏంటి? ప్రకృతి సృష్టి మనం అనుభవించట్లేదా? ఇప్పుడు మీరు ఏం అడిగినా సృష్టిలోనే కదా అడుగుతారు. అది ఇవ్వడం ఆయన కష్టమా ఇష్టమా? ఇష్టమండి, ఇష్టంతో ఇస్తానంటున్నాడు. ఇష్టంతో నువ్వు అభివృద్ధి అవ్వడమే కావాలి, ఆయనకి పెద్ద విషయం కాదు. ఇది నా ఆస్తి నాయన, నా ఆస్తి అంటే నీది కూడా, ఇది నా స్వాస్థ్యం నీది కూడా. ఎందుకంటే నువ్వు నా వారసుడివి, నా కుమారుడివి, నా కుమార్తెవి. నువ్వు అడుగు, నీకు ఏమి ఇష్టమో అడుగు, నేను ఇస్తాను. సరే, ఇది భౌతికమైనది, శాశ్వతం కానిది. ఇందులోనే ఆయన ఏమి రెస్ట్రిక్షన్స్
అది అడ్డుకట్టలు ఏం పెట్టలేదు. సరే ఆత్మీయంగా వెళ్దాం. పరలోక రాజ్యం ఎవరిది? అది ఇస్తానలేదా? మరి ఇప్పుడు భౌతికంగా ఇస్తానంటున్నాడు. ఆత్మీయంగా నీకు చివరికి వచ్చేసరికి నా దగ్గరకు వచ్చి నా రాజ్యంలోకి వచ్చి పరలోక రాజ్యానికి నువ్వు కూడా వారసుడివే, నువ్వు కూడా వారసురాలివే. కేవలం ఆయన మాటల యందు నిలిచి ఉంటే చాలు. మనం కూడా ఆస్తికర్తలమే. రక్షణ కాపాడుకుంటే చాలు. రక్షణ కూడా ఫ్రీగానే. క్రీస్తుని కూడా మనం ఏమన్నా మూల్యం చెల్లించామండి? లేదండి. ఎందుకంటే మనం వారసులు అండి ఆయనకి. మనమే గుర్తించట్లేదు. అమ్మ బాబాయ్ దేవుడు ఎక్కడో నేను ఎక్కడో అనుకుంటున్నాను. దేవుడికి దగ్గరగా జరిగి చూడు. ఆయన ప్రేమ ఏంటో తెలుస్తుంది, ఆయన కనికరం ఏంటో. అసలు ఆయన చెయ్యి ఎంత పెద్దదో నీ కోసం, ఎంత పెద్దది ఇవ్వడానికి రెడీగా ఉన్నాడో, సిద్ధంగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మనం చిన్ని చిన్ని ఆలోచనల దగ్గర, చిన్ని మైండ్ సెట్ దగ్గర ఉండిపోయి ఇంతవరకు అయితే పర్వాలేదు, కానీ ఇంతకు మించి అయితే దురాశ అనేస్తాడేమో, పాపం అనేస్తాడేమో, దుఃఖం అనేస్తాడేమో అంటే నువ్వు హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే అడగవయ్యా. నిన్ను ఎవరు వద్దన్నారు? నువ్వు హ్యాండిల్ చేయగలవు, నువ్వు మేనేజ్ చేయగలవు, అడుగు. ఆయన మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఇస్తానన్నాడు. మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. కొంతమంది కోరికల్ని మీ కళ్ళ ముందు పెడతాను. అక్కడ దేవుడు విసుక్కున్నాడా, లేదా ఇష్టంగానే ఇచ్చాడా, లేదా కష్టపడ్డా, లేదా సణిగారా? ఆయన మనసులో ఒక్కసారి మనం అక్కడ ఆలోచిద్దామండి. ఆలోచించి ఆ తర్వాత మిగతా విషయాలు చూద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 2, 3, 4. ఆ అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొను కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా. ఇక్కడ మోషే అహరోనుల మీద ఇశ్రాయేలు సమాజం అంతా తిరగబడి ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? అరణ్యంలో ఒక ప్రయాణంలో ఉన్నారు. ఎందుకంటే దేన్ని అడుగుతున్నారు? మాంసం కావాలని అడుగుతున్నారు. సరే, ఏమంటే మాంసం పరలోకానికి తీసుకెళ్తుందా అంటే మన లాజిక్ ప్రకారం మనం ఇరుక్కుపోయిన లూప్ ఉందో చూసారు, దాని నుంచి బయటికి రావాలి. అదే నా ప్రయత్నం. ఇప్పుడు మనం ఆత్మీయంగానే అడగాలి, దేవుడిని ఆత్మీయమైన వాటి కోసమే నమ్మాలి అని అనుకుంటున్నాం కదా, ఇవి వదిలేస్తున్నాం కదా. మాంసం ఏమన్నా నిత్య జీవితం ఇస్తుందా? కొన్ని మాంసం ఏమన్నా చివరి వరకు కూడా నేను పోషించేస్తుందా? జస్ట్ ఆ పూట కడుపు నింపే ఒక అవసరం అంతే. ఆ పూటకి నీ కడుపు నింప కొద్దిగా రుచిగా అనిపిస్తుంది నీ నాలుగుకి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఆలోచిద్దామంటే ఒక విషయం ఆలోచిద్దాం. ఇక్కడ వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు. భౌతికమైన వాటిని అడగకూడదేమో అనుకుంటే ఆ భౌతికమైన వాటిలో కూడా చాలా తాత్కాలికమైనది ఇది. అంతేనండి. 4-5 రోజులేమో వస్తుందా పోనిది? ఏ పూటగా పూట కురిపిస్తున్నాడు కాబట్టి వచ్చింది. లేదు, మాంసం అడిగారు, ఒకసారి పెట్టేశాడు. అది అతి చిన్న కోరిక కదా మామూలుగా అయితే, దేవుడి దృష్టికి అయితే చిన్న కోరికే. ఆ తాత్కాలికమైన కోరికకి అసలు దేవుడు ఏమన్నాలో తెలుసా? దేవుడు యొక్క పొజిషన్కి వెళ్ళి ఒకసారి మీకు ఆలోచన చెప్తాను. దేవుడు ఏమన్నాలో తెలుసా? అరే మీరు ఆలోచించేది మాంసం గురించి కాదు. ఈ టైంలో ఆ బానిసత్వం నుంచి విడిపించబడి ఆ దేశానికి వెళ్ళిపోతే నేను చాలా ఫ్రీగా ఉంటాను. కొన్నాళ్ళైనా స్వతంత్రంగా బ్రతుకుతాను, కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా బ్రతుకుతాను. ఎలాగూ దేవుడు ఇస్తానన్న కనాను దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం, కరువు దేశం కాదు, అన్ని లభించే దేశమే. కొంతకాలం ఈ ప్రయాణం అయిపోతే
ఆ శాశ్వతంగా కొన్నాళ్ళైనా హ్యాపీగా చాలా ఇష్టంగా ఆ సమృద్ధికరమైన పంటలన్నీ తినే దేశానికి వెళ్ళిపోతే చాలు అనుకోవాలి. ఇప్పుడు మీ ఆలోచన, మీ కోరిక అసంబద్ధంగా ఉంది. అవునండి, మీ కోరిక మాంసమా, బట్ల, లేకపోతే ఇళ్ళ, సెకండరీ, ఇవన్నీ ఫస్ట్ ఆ దేశానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వెనక్కి వెళ్ళామా మళ్ళీ బానిస బ్రతుకు, మళ్ళీ వెట్టి చాకరీ పనులు, మళ్ళీ కఠినమైన శిక్షలు, ఫరో చేతిలో నలిగిపోవాలి. ఇది విడిపించాడు చాలు మమ్మల్ని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? మధ్యలో ఉన్నాం. ఎలాగో మనకి ఇస్తానన్న దేశంలో అన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం, అన్ని పండే దేశం, అక్కడ మాంసం కూడా ఉంటది. సో కొద్ది కాలం వెళ్ళిపోతే అసలు అది కదా మీరు కోరుకోవాలి, మాంసానికి ఏడుస్తారేంట్రా అనాలి. కానీ అది కూడా త్రోసివేయలేదు దేవుడు. ఇక్కడ ఏం చేశాడు? పెట్టాడు. ఇంకొద్దులే, పెట్టాడు కదా. తర్వాత పూరేళ్ళను కురిపించి ఆ మాంసం సాయంకాలానికి రమ్మను, పాలెం దగ్గరికి రమ్మను, ప్రజలందరినీ రమ్మను, వాళ్ళకి కావలసినంత పెట్టేస్తాను అంటే ఆయన మనసులో ఇలా అనుకుని ఉండొచ్చు, వీళ్ళంటే ఇక్కడెక్కడే తిరుగుతున్నారు, అసలైన దేశాన్ని, మంచి దేశాన్ని, ఆ బానిస బ్రతుకుల నుంచి విడిపించి స్వతంత్రులుగా బ్రతికే అవకాశాన్ని ఇస్తానంటే ఈ చిన్న చిన్న వాటి దగ్గరే ఇరుక్కుపోయారంటే ఈ రోజు మనం కూడా అలాగే ఇరుక్కుపోయాం. అసలు పెద్దవి ఇవ్వాలని గురించి గొప్పగా ఆయన ఆలోచిస్తుంటే ప్రభు ఒక సైకిల్ ఇచ్చే సరిపోద్ది, దాన్ని తొక్కుంటా జీవితం అంతా గడిపేస్తాను అన్నట్టుగా ఆగిపోయాం. అంటే మీరు ఆశల్లో కొట్టుమిట్టి ఆడండి అని కాదు, కానీ ఆయన మనసు విశాలమైనది, ఆయన ప్రేమ గొప్పది, ఆ ప్రేమకు హద్దులు లేవు అని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. మీకు ఒక్కో టైంలో ఇది చాలా అవసరం, ఇది చాలా అర్జెంట్ అనిపించిన సందర్భాలు ఉండొచ్చు. కానీ అడగడానికి కానీ ఆగిపోయారా? ప్రార్థన వరకు వెళ్ళి అడగడానికి కానీ ఆగిపోయారా? మీరు పొందుకోలేరు. ఇంకా మీకు మీరే అడ్డుకట్టలు వేసుకుంటున్నారు. మీరు అడగండి, పోనీ ఈ రోజో రేపో తర్వాత రోజు పొందుకుంటారు. ఎవరి విశ్వాసపు స్థాయిని బట్టి వాళ్ళకి ఆ కార్యం జరుగుతుంది. సరే, ఇదొక చూసాం కదా. తర్వాత యాకోబు గారు చాలా చాలా విలువైన ఒక కీ పాయింట్ రాశారండి. తీయండి యాకోబు పత్రిక 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఇక్కడ చాలా ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టమో మీకు అడగండి అన్నప్పుడు స్పెసిఫిక్ గా పని కట్టుకుని పర్టిక్యులర్ గా యాకోబు గారు మీకు జ్ఞానం కొదువైతే అడగండి, జ్ఞానం కొదువైతే. జ్ఞానం మాకెందుకు అంటే మనకి ఇక్కడ దీని ఇంపార్టెన్స్ తెలియదు. ఆయనేమి అంత ఆలోచన లేకుండా ఈ పాయింట్ రాయలేదు. ఇప్పుడు జ్ఞానం కొదువుగా ఉంటే అడగండి, దేవుడు ఇస్తాడు. ఎవరికి తక్కువగా ఉందో వాళ్ళు అడగండి, దేవుడు ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దింపడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళని ఎవరిని త్రోసివేయడానికి స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాడో తెలుసా? మనకి ఏది రావాలన్నా జ్ఞానమే మూలం. అది ఇక్కడ పాయింట్. జ్ఞానంతో ఆగిపోదు అక్కడ ప్రయాణం. యాకోబు గారు జ్ఞానం సంపాదించండి, జ్ఞానం సంపాదించండి అంటే ఇక్కడ ఒక సామాన్య మనిషికి ఇంట్లోనేమో సరిగ్గా తినలేదు, సరైన బట్టలు లేవు, సరైన వస్తువులు లేవు, సరైన లైఫ్ లేదు, జ్ఞానం సంపాదించుకుని ఏం చేస్తాం అనకండి. మీకు ఏది మీ జీవితంలోనికి రావాలన్నా ఇదే మూలం. సపోజ్ మీకు ఒక ఆరోగ్యం కావాలి, ఏం తినాలి, ఏ టైంకి తినాలి, ఏం పని చేయాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైం నిద్రపోవాలి, ఇదంతా జ్ఞానమేనా? జ్ఞానమే కాదండి. రివర్స్ లో ప్రకృతికి విరుద్ధంగా నియమ నిబంధనలు లేకుండా ఏది
పడితే అది వేసేసారు అనుకోండి, మరి మీకు ఉంటుందా ఆరోగ్యం? కనీసం ఈ జ్ఞానం ఉండాలి కదా. ఓకే, ఉండాలి కదండి. తర్వాత ఇక్కడ ఆరోగ్యం కూడా కావాలి. శారీరక ఆరోగ్యం అయిపోయింది, ఏం తినాలి, ఏం వద్దు, ఎప్పుడు నిద్రపోవాలి, ఎన్ని గంటలు పని చేయాలి, రెస్ట్ ఎప్పుడు, ఈ మెయింటెనెన్స్ చేస్తాము. ఇక్కడ ఆరోగ్యం అంటే మానసిక ప్రశాంతత ఉండాలి. మానసికంగా కూడా మనం ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏ సమస్య, ఏది వినాలి, ఏది వినకూడదు, ఏ సమస్యలోనికి ఇరుక్కోకూడదు, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ మేనేజ్, ఎలా, ఎవరితో మన సహవాసం ఉండాలి, మన అలవాట్లు ఎలా ఉండాలి, మన సహవాసం, మన స్నేహితులు ఎలా ఉండాలి, మన సర్కిల్ ఎలా ఉండాలి, ఈ జ్ఞానం ఉండాలి కదా. లేదంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు ఇరుక్కుపోతున్నారు అనుకోండి, ఇక్కడ ప్రశాంతత ఉంటుందా? ఇప్పుడు ఎవరో వచ్చి, మీ ఫ్రెండ్, మీ రిలేటివ్ ఎవరో వచ్చి తక్కువ వడ్డీకి ఒక 5 లక్షలు ఇచ్చేస్తున్నారు, నువ్వు ఏమన్నా తీసుకుంటావు ఏంట్రా అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ మాటను మనం లోపలికి పంపించాలా? మనకి నిజంగా 5 లక్షల నెసెసిటీ ఉందా? ఓకే, తక్కువ వడ్డీకి ఇస్తే ఇవ్వచ్చు. నెసెసిటీ ఉందా? తీర్చే మార్గం ఉందా లేదా? అది మనకు బర్డెన్ అయి కూర్చుంటుందా? ఇక్కడ ఆ పాయింట్ను లోపలికి పంపేటప్పుడు ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఉండాలా వద్దా జ్ఞానం? లేదు, మీరు తీసేసుకున్నారు, అసలు ఏమి ఆలోచించకుండా తీసేసుకున్నారు, మీకు వల్ల అవ్వట్లేదు, మరి ఆరోగ్యం ఉంటుందా? మానసిక ఆరోగ్యం ఉంటుందా? అది ఎన్నాళ్ళు వేధిస్తుందో తెలుసా అండి? తీరే పెరిగి 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 తీరేంత వరకు మీకు మనశ్శాంతి ఉండదు. ఇక్కడ ఆలోచన లేకపోవడం వలన, ఇక్కడ జ్ఞానం లేకపోవడం వలన, మీరు ఏది పడితే అది లోపలికి తీసుకోవడం వలన మానసిక ఆరోగ్యం పోతుంది. ఇక్కడ కంట్రోల్ లేకపోవడం వలన ఏది పడితే అది లోపలేయడం వలన శారీరక ఆరోగ్యం పోతుంది. తర్వాత సంపద కావాలి. ఏ పని చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పొదుపు చేయాలి, భార్యతో సహా ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు నేను మేనేజ్ చేయాలి, లేదా భర్తతో సహా ఎంతవరకు చెప్పాలి, ఎంత నా అండర్లో ఉండాలి, నా హ్యాండ్లో ఉండాలి, ఇంత పరిజ్ఞానం ఉండాలా వద్దా? దీన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. ఇదేమీ లేదనుకోండి, అక్కడ దెబ్బతింటారు, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటది. ఇంకేం కోరుతారు మీరు? ఆ ప్రశాంతత చెప్పాను, భౌతిక ఆరోగ్యం చెప్పాను, సంపద చెప్పాను. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా రిలేషన్స్ కూడా బాగానే ఉంటాయి. మీరు బాధ్యతగా, మీరు ఎంత జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని అందరూ, కుటుంబంలో అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే ఏ పని ఎక్కడ ఎంతవరకు ఎలా చేయాలో మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు వచ్చాయా? ఇప్పుడు కీర్తి ప్రతిష్టలు రావాలంటే జ్ఞానం ఉండాలండి, ఏదో స్కిల్ ఉండాలి మీకు, అదే జ్ఞానం. ఈయన చెప్పింది ఒక పాయింట్లో ఒక టాలెంట్, ఒక స్కిల్ ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అలాగే అదే జ్ఞానం. అదే విధంగా సంపదని పొందుకోవాలి, మేనేజ్ చేయాలంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉంటే అది నిలబడుతుంది మీ దగ్గర. ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానం ఉంటే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు అన్నింటికి కీ పాయింట్ ఏది? అదండి ఈయన చెప్పిన మాటలో అర్థం. అంటే మీకు అన్ని విషయాలపై జ్ఞానం లేదా స్పృహ లేదా తెలివి ఉన్నట్లయితే అవన్నీ ఒకదాని తర్వాత మీకు పేరు ప్రఖ్యాతుల, అధికారమా, డబ్బా, ఆరోగ్యమా, ప్రశాంతత అన్ని ఒకదాని వెంబడి వచ్చేస్తాయి, జ్ఞానం వెంబడి వస్తాయి. కాబట్టి మీరు అదే అడగండి. సరే, ఎంతవరకు ఇప్పటి వరకు మనం ఈ భౌతిక జీవితానికి ఉపయోగపడేవి అడిగాం. ఇస్తానన్నాడండి, ఇవ్వనన్నాడు. ఇవి మాంసమే ఇచ్చాడు కదండి, మాంసమే ఇచ్చాడు. అలాగే జ్ఞానం ద్వారా అవన్నీ పొందుకుంటామని యాకోబు గారు ఇండైరెక్ట్ గా చెప్పారు. మీకు జ్ఞానం కొదువుగా ఉంటే ఏ విషయంలో మీకు సరిగా లేదో, ఏ విషయంలో మీకు తెలియట్లేదు, ఏదో అర్థం అవట్లేదో ఆయన అడగండి, దాని వెంబడి ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. అవన్నీ దేనికోసం అంటే ఈ జీవన సంబంధమైన విషయాలే. ఒక్కటే ఆత్మీయత కూడా చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు 16, 29, 33. 16వ అధ్యాయం
అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పిరి. అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. ఇక్కడ ఇది ఆత్మ సంబంధమైనదండి. ఇక్కడ పౌలు శీలల్ని చెరసాల్లో వేశారు. వాళ్ళు రాత్రంతా దెబ్బలు తిన్నారు, చాలా రక్తాలు కారుతున్నాయి, వాళ్ళ శరీరం నుంచి చాలా గాయపరచబడ్డారు. ఆ బాధలో కూడా ప్రభువుని కీర్తిస్తూ మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారు. అయితే వెంటనే చెరసాల తలుపులు తెరుచుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారేమో అని ఈ చెరసాల అధికారి కత్తి తీసుకొని పొడుచుకోపోయాడు. ఎందుకంటే ఖైదీలు కానీ మాయమైతే ఆ రోమా చక్రవర్తి వీళ్ళని చంపేస్తాడు. వీళ్ళు సరిగా డ్యూటీ చేయలేదు కాబట్టి వాళ్ళు తప్పించుకొని పోయారని. అయితే మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు అని పౌలు శీలలు చెప్తారు. అప్పుడు అధికారి వెంటనే ఏం కోరుకున్నాడు? అసలు వీళ్ళు పాడిన పాటలను బట్టి, స్తుతించిన విధానాన్ని బట్టి ఏం కోరుకున్నారు? రక్షణ కావాలి, నాకు రక్షణ కావాలి. కోరిక కాదా ఇది? కోరిక అండి. ఏ కోరిక? ఏ లిస్టులోకి వస్తుంది? ఆత్మ సంబంధమైన కోరిక. మనిషి శరీరం ఒక్కటే కాదు, అలాగని ఆత్మ ఒక్కటే కాదు. ఇప్పుడు ఆత్మ శరీరం రెండు ఉన్నప్పుడు రెండింటికి అవసరాలు ఉంటాయి, అంతే కదండి. రెండింటి అవసరాలు తీరితేనే ఈ మనిషి అనే ఒక మిషన్ అలా ముందుకి జీవనం కొనసాగిస్తుంది. ఏది ఆగిపోయినా అక్కడ ఆగిపోద్ది, జీవితం కష్టమైపోద్ది. ఒకదానికొకటి ముడిపడి ఉన్నదే. ఇందులో ఇది ఆగిపోయినా ఇందులో ఎదిగిపోదాం అంటే కుదరదు, అది ఆగిపోయినా దీంట్లో ఎదిగిపోదాం అంటే ఇది కూడా కుదరదు. రెండింటికి లింక్ అయి ఉంది, కనెక్షన్ అయి ఉంది, రెండు మనలోనే ఉన్నాయి. అలాంటప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలంటే ఆ దేవుడు రెండింటిని తీర్చి తీరాలి. ఇక్కడ వీళ్ళు కూడా నాకు రక్షణ కావాలా, అర్ధరాత్రి టైంలో నేనేం చేయాలి? ఇప్పుడు నాకు రక్షణ కావాలి. అప్పుడు ఆ గడియలోనే, ఆ అర్ధరాత్రి సమయంలోనే వాళ్ళిద్దరూ, అప్పటి వరకు ఖైదీలుగా దెబ్బలు తిన్న వాళ్ళిద్దరూ వాక్యాన్ని బోధించి ఆ అధికారికి అతని ఇంటనున్న వారందరికీ కూడా బాప్తిస్మం ఇప్పించారు. వెంటనే తీరిందండి కోరిక, రక్షణ వచ్చింది వాళ్ళకి. తెల్లవారాక పొద్దుడు చూద్దాం, రేపు చూద్దాం అలా కూడా వాయిదా పడలేదు. ఆ రాత్రి ఆ గడియలోనే కావాలని కోరుకున్నారు. ఆ బాధతోటే వీళ్ళకి అంత రక్తం కారుతూ ఉన్నా, గాయాలతో ఉన్నా వాళ్ళకి వాక్యం చెప్పారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. వెంటనే రక్షణ ఇచ్చారు. మరి ఏది? ఎక్కడ ఆపేశాడు? ఎక్కడ ఇవ్వనన్నాడు? మీరు అడగడమే లేటు. ఎక్కడ వద్దన్నాడు? ఎక్కడ మీకు అబ్జెక్షన్ చెప్పాడు ఆయన? మీకు ఏమైనా కనబడిందండి? కొన్ని నాకైతే కనబడలేదు. మీకు కనబడితే చెప్పండి. ప్రేమ అండి. దేవుడు ప్రేమ. ఆ ప్రేమకి ఇవ్వడమే తెలుసు, ఆ ప్రేమకి పంచడమే తెలుసు, ఆ ప్రేమకి ప్రేమించడమే తెలుసు. కాబట్టే మీకు ఇస్తాను, మీకు అనుగ్రహిస్తాను. మీరు ఏదైనా సరే అడగండి. ఇక్కడ ఆత్మ సంబంధమైనవి అడగండి, మీకు ఇవ్వబడును. ఆ పాయింట్ లేదు. శరీర సంబంధమైనవి అడగండి, మీకు ఇవ్వబడును. అది కూడా లేదు. మీకు వాళ్ళకి ఆ టైంకి రక్షణ అవసరం అనిపించింది, అదే అడిగారు, అదే ఇచ్చాడు. ఆ టైంకి మాంసం తినాలనిపించింది, అదే అడిగారు, అదే ఇచ్చాడు. ఇంకోటి
జ్ఞానం అన్నింటికి రావడానికి దారి మార్గం అదే. ఆ జ్ఞానం అడిగితే మిగతావన్నీ కూడా మీకు వస్తాయి అని యాకోబు గారు ఆ దాంట్లో ఇంకా చాలా అర్థం ఉందండి. చాలా లోతైన భావంతో రాశాడు యాకోబు గారు. నిజంగానే అసలు కీ పాయింట్ కి అన్ని రావడానికి ఒక కీ పాయింటే జ్ఞానం. ఎందుకే మనం ఆలోచించే కొలది, కొద్దిగా అనుభవంలోనికి వెళ్ళే కొలది అర్థమవుతూ ఉంటది. అంటే నీకు ఏది ఇవ్వాలన్నా హ్యాండిల్ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ ఉండాలి. అదే అర్హత. అర్హత ఉంటే నువ్వు ఎన్నన్నా పొందుకోవచ్చు, ఎన్నన్నా ఇస్తానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇంక చివరిగా లాస్ట్ పాయింట్ ఎలా అడగాలి? యాకోబు పత్రిక 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ అడిగేవాడు ఎలా అడగాలంట? అడిగేది భౌతికమైనదా ఆత్మీయమైనదా రెండింటికి ఇవ్వగలడు దేవుడు, ఇస్తాడు. దేనికి ఆబ్జెక్షన్ పెట్టలేదు. ఎంతవరకు మనం చూసాం, ఎంతవరకు క్లియర్ అయింది కదా. ఏదైనా ఎందులో ఉన్నా సరే మీ కోరిక అది తీరుతుంది. అయితే మీరు అడిగేటప్పుడు ఎలా అడగమంటున్నాడు? సందేహించక. మీరు ఇప్పుడు ప్రార్థన చేశారు, ఏదో ఒక చిన్న గొడవ గురించో లేకపోతే చిన్న ఇష్యూ గురించో ఏదో ఒక చిన్న సమస్య గురించి అడిగారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎప్పటికి అవుతుందా అని ఆలోచిస్తారా? మళ్ళీ అవుతుందా లేదా అని ఆలోచిస్తారా? సందేహిస్తారా? అనుమానిస్తారా? అనుమానిస్తే అది అవ్వదు. ఇక్కడ లాస్ట్ లైన్ లో మీరు ద్విమనస్కులై ఉన్నారు. ఒకవేళ ఇలా సందేహిస్తే రెండు మనసులు కనబడుతున్నాయి మీలో. రెండు మనసులకు పని అవ్వదు. రెండు మనసులు ఉన్నాయి కాబట్టి మీలో స్థిరత్వం లేదు, మీరు అస్థిరులు. ఇప్పుడు మీరు ఎంత ప్రార్థించినా ప్రభు వల్ల నాకేమైనా దొరుకుతుందేమో అని మీరు ఇంకెదురు చూడొద్దు. అంటే ఆశలు వదిలేయండి. అంటే ఇక్కడ ఏది పాడు చేస్తుందో రాకుండా, ఒకటి దేవుడా కాదు, పక్కనున్న వ్యక్త కాదు, ఎదురుగా ఉన్న ఇష్టం లేని వ్యక్త, మనలో పుట్టిన ఒక అనుమానం అనే ఒక భావం. అది ఏమన్నాడంటే తరంగములు అంటే అది ఒక పదార్థంగా మారదు. ఇంకా అది ఒక తరంగంగా అంటే ఈ కనబడాలంటే సైన్స్ లో మాటలు ఇవి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే అడిగారో సందేహించారో అది ఆ పని పూర్తి చేసే దాంట్లో ఉండదు. ఇంకా ఇప్పుడు అడ్డుపడుతున్నది మన అనుమానమే. తర్వాత ఇంకొకటి కూడా చూద్దాం. మార్క్స్ వార్త 11:24. ఇంకో పాయింట్ అడిగేటప్పుడు మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మార్క్స్ వార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇది అర్థమైందండి? మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసి మీ కోరికను లేదా మీ యొక్క ఆలోచనను దేవుడి దగ్గర విన్నవిస్తారో అప్పుడే ఆ పని అయిపోయింది, అప్పుడే నాకు ఇది పూర్తయింది, లేదా అది నేను కలిగి ఉన్నాను, నా కోరిక తీరిపోయింది, నాకు ఇచ్చేశాడు అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీకు దొరుకుతుంది, అప్పుడు మీరు పొందుకుంటారు. ఈ రెండు రూల్స్ మాత్రమే మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి. ఒకటి, అనుమానించొద్దు, సందేహించొద్దు. రెండు,
ఆ క్షణంలోనే పొంది ఉన్నాము, ఆ క్షణంలోనే కలిగి ఉన్నామనే భావన మీకు కలిగేలా చేస్తుంది, మీరు పొందుకునే విధంగా చేస్తుంది. కాబట్టి దేవుడు మనకి కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాడండి. అయితే దుర్వినియోగపరచుకోకూడదు అంతే. కావలసినంత ఫ్రీడమ్ ఇచ్చాడు ఆయన దగ్గర. పిల్లలు అన్నాడు, వారసులు అన్నాడు. సందేహించకండి, రూల్స్ పెట్టుకోకండి, అడ్డుకట్లు వేసుకోవద్దు. మీరు ఆత్మీయంగా ఉన్నారా? మీ 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 విన్నపాన్ని ఒకసారి ఆలోచించండి. ఇది భౌతికమైనదా, ఆత్మీయమైనదా? ఏదైనా అడగొచ్చు. సరే, భౌతికమైనది నా కుటుంబం కోసం అన్నప్పుడు దానికి సంబంధించి భౌతికమైనదైనా ఇస్తానన్నాడు. లేదా ఆత్మీయ జీవితంలో చిన్న లోటుపాటు ఉంది, ఆత్మీయ జీవితానికి సంబంధించింది కేవలం ఒక చిన్న స్పృహ ఉంటే చాలు, మనకి ఏదైనా ఇవ్వబడుతుంది, ఏదైనా ఇవ్వబడుతుంది. సందేహించొద్దు. అలాగే మనం పొందుకొనే ఉన్నాము, ఖచ్చితంగా ఇస్తాడు. అడిగి వదిలేయడమే, ఇంకా ఆయన వదిలేయడమే, అడిగి వదిలేయడం. పిల్లలు ఏం చేస్తారు? బొమ్మ కావాలంటారు. ఎలా తెస్తాడు, ఏం చేస్తాడు, అసలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా వాళ్ళు ఏమీ ఆలోచించరు. నిజానికి ఆ మైండే మంచిది. మనకు 100 ప్రశ్నలు, 100 డౌట్లు ఎన్నో వస్తాయి. ఇస్తాడు అంతే అని వదిలేస్తాడు అంతే. సాయంత్రం అడుగుతాడు, మళ్ళీ పొద్దున్న అడుగుతాడు, మళ్ళీ సాయంత్రం అడుగుతాడు. ఈడు గోల పడలేకపోతున్నానని అతను ఏదోలా, తండ్రి ఏదో రకంగా తెచ్చిస్తాడు. పొందాడా అతను? పొందుకున్నాడా? పొందాడు కదండి. మనం అంతే, పిల్లలు అంటే వాళ్ళ తండ్రి దగ్గర పొద్దుట అడుగుతాం, రాలేదు. సాయంత్రం అడుగుతాం, మళ్ళీ రాలేదు. పొద్దుట అడుగుతాం, పొద్దున ప్రార్థనే కదా మనకి ఆయుధం. మళ్ళీ సాయంత్రం అడుగుతాం, ఇంక వదిలేలా లేడు అని ఏదో రకంగా ఏర్పాటు చేస్తాడు. ఆయన ఏర్పాటు చేసినప్పుడు మనకి ఎందుకు ఎంత బాధ, ఎంత టెన్షన్, ఎంత బరువు? కాబట్టి భారం ఆయనపై వేయండి. ఏ రూపంలో ఇస్తాడు, ఎవరి ద్వారా వస్తుంది, ఎలా క్లియర్ అవుతుంది, అదంతా ఆలోచన వస్తుంది. కానీ ఆలోచించవద్దు, పెద్దగా ఆలోచించవద్దు. నమ్మకంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో, సందేహించకుండా అడిగిన ఆ క్షణమే పొందుకొని ఉన్నామని మీ మనసుని ఈ విధంగా ట్రైన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా మీరు కోరుకున్నవి పొందుకోవాలని, పొందుకుంటారని ఆశిస్తూ, నమ్ముతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైనటువంటి మా కన్న తండ్రి, దేవా మీ ఘనమైన నామమునకు తండ్రి స్థుతులు స్తోత్రములు ప్రభువా. మరి ఎంతవరకు మీ మాటలు ఆలోచించడానికి మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నావు తండ్రి మనిషి పట్ల. తండ్రి ప్రతి హృదయం ఈ విషయాలన్నీ గ్రహించాలి. నీ దగ్గర నీ వారసులుగా, నీ బిడ్డలుగా వాళ్ళు చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండాలి. కానీ ఎటువంటి అడ్డుకట్టలు వేసుకొని మిమ్మల్ని మీ దగ్గర నుంచి పొందుకునే మహిమను, దీవెనను దూరం చేసుకునే వారిగా ఉండకుండా తండ్రి మా హృదయాన్ని, మా మనోనేత్రాన్ని వెలిగించమని, జ్ఞానం అనే అగ్ని మా లోపలికి, మా హృదయ అంతరంగాలలోనికి ఇంకా ఆత్మ సహాయంతో తండ్రి పంపించమని, నింపమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.